నమస్తే అండి. ఇక్కడ ప్రస్తుతం మన దగ్గర ఓయూ లీడర్ బాలు గారు ఉన్నారు. ఒకసారి వీరితో మాట్లాడి తెలుసుకుందాము ఒపీనియన్. నమస్తే అండి. సార్, ఇప్పుడు దావోస్ పర్యటన చూసుకుంటే సింగపూర్ పర్యటన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కదా, ఇది మీరు ఎలా చూస్తున్నారు? దీన్ని మొత్తం డీటెయిల్గా చెప్పండి. ఈ దావోస్ పర్యటనతో మాకు అంటే విశ్వనీయ సమాచారం ఏంటంటే, ఈయన ఎందుకు పోయిందంటే దావోస్ పర్యటనలో ఇక్కడ ఏదో టైగర్ బీర్లు తీసుకురావడానికి టైగర్ బీర్లకు సంబంధించినటువంటి ఒప్పందం జరిగిందని తెలిసింది. అంటే ఆ ఒప్పందం అనేది కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు టైగర్ బీర్లు ఇక్కడ ఉన్నటువంటి కింగ్ ఫిషర్ బీర్లు అయితే ఉందో వాటిని బంద్ చేయించి వాళ్ళకి సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో పే చేయకుండా ఇక్కడ బంద్ చేయించేసి మిగతాకు సంబంధించిన ఏదైతే టైగర్ బీర్లు ఏదైతే అనుకుంటారో ఆ టైగర్ బీర్లకు సంబంధించిన వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఎవరికి ఒక ఒప్పందం చేసుకోవడానికి వెళ్ళినట్టు మాకు తెలిసింది. అదేవిధంగా ఈయన విదేశీ పర్యటన పోయినప్పుడు కానీ ఈయన ఇక్కడ నుంచి ఢిల్లీకి అనేక సార్లు కూడా ఇప్పటికీ ఢిల్లీకి దాదాపు 25 సార్లకు పైన పోయిండు. అదేవిధంగా ఇలా విదేశీ పర్యటన ఇది 2వ పర్యటన 3వ పర్యటన. ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో ఇన్ని పర్యటనలు చేసినాడు. ఈయన ఢిల్లీకి ఇన్ని 25 సార్లు పోతే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో ఈయన ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చినాయి రాష్ట్రానికి. ఇలా పక్కలో ఉన్నటువంటి రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి వాళ్ళు విశాఖకు సంబంధించింది నిన్న కేంద్ర క్యాబినెట్ నిర్ణయంతో అక్కలకు 10,000 కోట్లు అక్కడ బడ్జెట్ కేటాయించింది. దానికి సంబంధించి ఈయన ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించింది ఎన్ని వేల కోట్లు తెచ్చిండు అంటే కేంద్రంలో ఇలా ఢిల్లీకి దాదాపు 25 సార్లకు పైగా పోయిండు. 25 సార్లు పోయినప్పుడు 25 సార్లు ఇంటూ ఎంత అమౌంట్ తెచ్చిండు. అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రులు ఈయన కలుస్తుండా, కేంద్ర మంత్రులను రహస్యంగా కలుస్తుండా, ఈయనకు సంబంధించిన అన్నదమ్ముల బిజినెస్లు పెంచుకోవడానికి పోతుండా, మరి కాంగ్రెస్ పార్టీకి ఏఐసిసికి కప్పం కట్టడానికి పోతుండా, ఇన్ని అనేక సార్లు పోతుండు ఢిల్లీకి. అదేవిధంగా 2 నుంచి 3 సార్లు విదేశీ పర్యటన ఈ సంవత్సర కాలంలో ఇన్ని సార్లు పోయిండు. ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇతర పెట్టుబడులు ఎన్ని తెచ్చిండో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అదేవిధంగా కేంద్రం నుంచి తెచ్చినటువంటి పెట్టుబడులు ఎన్నో రిలీజ్ చేయాలి. ఈయన కాలయాపన చేస్తుండు సమయాన్ని. తెలంగాణ ప్రజలు నిన్ను కేసీఆర్ను కంటే మంచి చేస్తామని నీకు అవకాశం ఇస్తారు, నువ్వు కాలయాపన చేసుకుంటూ పోతున్నావు, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నావు. ఇలా పర్యటన పేరు మీద ఢిల్లీకి పోతున్నావు. నువ్వు అంటే లేస్తే దాదాపు 25 సార్లు అంటే ఇలా సంవత్సరం తర్వాత నెలకు 2 నుంచి 3 సార్లు ఢిల్లీలో ఉంటే ముఖ్యమంత్రి వాళ్ళు లేకపోతే ఢిల్లీకా నువ్వు తెలంగాణ ప్రజలకు ఏం చేస్తున్నావు? కాబట్టి తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేదు, ఈయన శూన్యం ఇక్కడ. కాబట్టి ఈయన ఏమున్నా కూడా ఊపదంపుడు ఉపన్యాసాలు చెప్పి ఈ విదేశీ పర్యటన పెట్టుకున్నాడు. విదేశీ పర్యటన ద్వారా విదేశీ నుంచి ఇప్పటివరకు మనకు ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి చెప్పాలి. నువ్వు విదేశీ నుంచి ఒక ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, సంవత్సర కాలం అయిపోయింది, విదేశీ నుంచి ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఓ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. తెలంగాణకు ఇంత పెట్టుబడులు తీసుకొచ్చినాం లేదా నీకు? లేదు, చేయడు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీ గురించి మీరు మాట్లాడారు. ప్రస్తుతం అయితే ఎలక్షన్స్ అనేది నడుస్తున్నాయి ఢిల్లీలో. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లా చెప్పారు, 2 హామీలు నన్ను నమ్మి మీరు వేయండి, 300 యూనిట్ కరెంట్ అని చెప్పి. అదో మోసం జరుగుతుంది ఢిల్లీలో ఎలక్షన్ సందర్భంగా. ఈయన పోయి ఇక్కడ మొత్తం తెలంగాణ ప్రజలకు మొత్తం ఇక్కడ చేసేసిన అది చేసిన అని చెప్పి ఢిల్లీ పోయాడు. గతంలో మహారాష్ట్ర పోతే కూడా మహారాష్ట్ర ప్రజలు బాంబే అటు ప్రచారం చేసిండు. మహారాష్ట్ర పోతే కూడా మహారాష్ట్ర ఉన్నటువంటి మహారాష్ట్ర ఎలక్షన్ అప్పుడు కూడా పోతే కూడా మహారాష్ట్రకు సంబంధించి ఇక్కడ తెలంగాణకి వెళ్ళి నాందేడు, షోలాపూరు, అక్కడ నాగ్పూర్ కొంత తెలంగాణ నుంచి కొంత బంధుత్వం ఉంటుంది. తెలంగాణకి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఈ హామీలు ఇచ్చి మీ దగ్గర వచ్చినాయంటే చర్చఅయితే వాడు దొంగ, ఇక్కడ ఏ హామీ కూడా నెరవేర్చలేదు, మోసపోయి కూడా కాంగ్రెస్ పార్టీ కోటేయద్దని చెప్పారు. కాబట్టి మహారాష్ట్రలో మొత్తం కూడా ఒడగొట్టిరు. కాంగ్రెస్ పార్టీకి ఏందనేది బుద్ధి చెప్పేసిరాడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎక్కడ పోతే అక్కడ బొగ్గే. ఎందుకంటే ఢిల్లీలో కూడా ఈయన 2 హామీలు కాదు కదా, ఒక అర్ధ హామీ కూడా ఇక్కడ నెరవేర్చలే. ఈయన ఏ హామీ కూడా తెలంగాణ ప్రజలకు నెరవేర్చలే. నువ్వు ఇస్తున్నటువంటి ఒక అక్కడ మాట్లాడారు, అక్కడ తెలంగాణలో ఆల్రెడీ కూడా మహిళలకు 2,500 ఇస్తాను. ఇక్కడ తెలంగాణలో ఒక మహిళ కాడికి మీరు వెళ్ళండి, మేము వెళ్తాం, మీరు వెళ్ళండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రమ్మనండి. కాంగ్రెస్ పార్టీలలో కూడా మహిళలు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన మహిళలకు ఎవరికైనా 2,500 వచ్చినాయని అడగండి. మీకు సంబంధించినటువంటి మహిళలకు ఎవరైనా పెళ్లిళ్ళు చేసినప్పుడు తులం బంగారం వచ్చిందని అడగండి. ఇట్లా ఈయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో అర్ధ గ్యారెంటీ కూడా అమలు కాలేదు. ఇలా మళ్ళా మోసపూరితమైన వాక్యాలు అక్కడ ఢిల్లీలో ప్రసంగిస్తున్నారు కాంగ్రెస్ తరఫున. ఇక్కడ తెలంగాణ ప్రజలకు మోసం చేసే ప్రభుత్వంలోకి వచ్చినాక ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి కదా. ఇప్పటి వరకు కూడా ఒక హామీ కాదు, అర్ధ హామీ కూడా నెరవేర్చలేదు. ఎందుకంటే ఈయన మొన్న రైతు భరోసా అనేది రైతు బంధుని తీసి రైతు భరోసా పెట్టుకున్నాం. ఈ రైతు భరోసా కూడా సంవత్సరానికి 15,000 ఇస్తారు రైతులకు అని చెప్పినావు. 15,000 కూడా నువ్వు క్యాబినెట్ పెట్టుకుని 15,000 ఇవ్వలేము, మేము 12,000 ఇస్తామని చెప్పి బాధ్యత క్యాబినెట్ పెట్టుకుని క్యాబినెట్ తీర్మానం చేసినాడు. అంటే ఇక్కడ పూర్తిగా నువ్వు మోసం చేసినావు. ఇక్కడ రైతులను, తెలంగాణ రైతులను 15,000 ఇస్తుంటే 15,000 కాదు 15,000కు 12,000 కుదించినావు. నువ్వు ఎందుకు ఎలక్షన్ మేనిఫెస్టోలో 15,000 ఇస్తున్నావు? నువ్వు ఇస్తున్నది కూడా ఇలా దాన్ని కూడా మార్చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి. అంటే ఎంత మోసం కూడా అర్థమవుతుంది. అంటే రేవంత్ రెడ్డి మొత్తం కూడా మోసపూరితమైనటువంటి వాక్యాలు. ఇప్పటి వరకు కూడా రైతులకు రైతు భరోసా పేరు మీద ఇప్పటి వరకు రైతు భరోసా రాలేదు.
ఇప్పుడు రైతు భరోసా అని అన్నారు. నిన్న జరిగిన కేటీఆర్ ఒక మీటింగ్లో, ఆ మీటింగ్లో ఏమన్నారంటే 26th జనవరి తర్వాత ఈ రైతు భరోసా అనేది ఉండదు, ఓన్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నందుకే ఇది ఇస్తున్నారు, దీని తర్వాత ఉండదు అని చెప్పారు స్పష్టంగా. ఇది నిజమా? రైతు భరోసా అయినా ఏ పథకమైనా పెట్టినటువంటి ఏ స్కీమ్ అయినా కూడా పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు రుణమాఫీ తీసుకొచ్చింది తెరపైకి. రుణమాఫీ అని చెప్పేసి రుణమాఫీ చేస్తున్నాం అంటే అప్పుడు ఎలక్షన్లు ఇచ్చిన హామీలను రుణమాఫీ చేస్తున్నాం అని చెప్పేసి రుణమాఫీ సంబంధించినటువంటి మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తాను పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు రుణమాఫీ చేస్తానని చెప్పిండు. రుణమాఫీ కూడా ఎంతమందికి చేసిండు? ఒక విలేజ్లో ఏళ్ళ మీద లెక్క పెట్టినంత మందికి 5గురికి 10 మందికి రుణమాఫీ చేసిండు. ఇప్పుడు కూడా రైతు భరోసా కూడా ఈ ఎలక్షన్ల ముందట ఏం చేస్తావు? రైతు భరోసా 15,000 12,000 తగ్గించాడు. 12,000 తగ్గించింది కూడా ఏం చేస్తాడు ఈయన? జనవరి 26 తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇవి రైతులకు రైతు భరోసా ఇస్తాంటాం. రైతు భరోసా అనేది సకాలంలో రైతు వ్యవసాయము నాట్లేసుకునేటప్పుడు రైతు భరోసా ఇవ్వాలి. రైతు భరోసా ఇస్తే రైతుకు పెట్టుబడి సాయంగా విత్తనాలకు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఎరువులకు కావచ్చు, అది దున్నకానికి కావచ్చు, రైతు భరోసా ఇస్తే రైతుకు ఉపయోగం ఉంటుంది. నువ్వు జనవరి 26కి ఇస్తే ఆల్రెడీ రైతులంతా కూడా నాట్లేసుకురు. అంటే నీ ఎలక్షన్ల కోసం రైతు భరోసాను ప్రకటించడం జనవరి 26 తారీఖు తర్వాత ఇస్తాంటాం. అది కూడా ఇస్తాడనేది నమ్మకం లేదు రైతులకు. ఆల్రెడీ ఈ నమ్మకం లేకనే రైతులు సప్పో చేసి నాట్లేసుకురు. ఈ రైతు భరోసా మీద ఎటువంటి ఈ ప్రభుత్వం ఇస్తుందని రైతులకు పూర్తిగా ఈయన మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. ఎందుకంటే సంవత్సర కాలం అయింది ఇప్పటివరకు రైతు భరోసా ఇవ్వనాడు. ఇవాళ ఎట్లా ఇస్తాడా? ఏమున్న ఎలక్షన్లు కాబట్టి, లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమనుకుంటారంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇస్తానని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి నేను రైతు భరోసా ఇస్తాను మన దగ్గర రానికి పోతుండ్రు. ఎందుకంటే ప్రజలు రాణిస్తారో రానియరో మినిమం ఈ రైతు భరోసాను ఇస్తే రైతులలో కొంత మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఏదో ప్రయత్నం చేయబోతుడు. ఎక్కడ కూడా ప్రజలు ఈయన నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈయన పూర్తిగా సంవత్సర కాలం తర్వాత ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ఇస్తున్న 15,000 12,000 వేసాడు. ఆ 12,000 కూడా ఇప్పటి వరకు కూడా ఏ రైతుకు కూడా ఇచ్చింది లేదు. కాబట్టి ఈయనను రైతులు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు రీసెంట్గా బక్కా జడ్సన్ అని చెప్పేసి ప్రజానాయకుడు, అతను ఏమన్నారంటే లైక్ కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయము, ఇంకా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్కి ఒక న్యాయమా? కాంగ్రెస్లో వచ్చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ ఉన్నారు, అతని పైన ఈడీ కేసు అనేది జరిగింది, అది ఏడికి పోయింది అని చెప్పేసి అడుగుతున్నారు. దీని పట్ల మీరు ఏం? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి చోటా మియా, అక్కడ కేంద్రంలో బడా మియా నరేంద్ర మోడీ, వీళ్ళిద్దరు ములాఖత్తుని వ్యవస్థ నడుస్తుంది తెలంగాణలో ఒక మంత్రి నువ్వు అన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఈడీ జరుగుతుంది. ఈడీ జరిగినప్పుడు ఈడీ విచారణ తర్వాత ఈడీకి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇక్కడ ఈడీకి సంబంధించిన అధికారులు చెప్పాలి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఇంత మనీ లాండరింగ్ ఇంత జరిగిందని చెప్పి. ఎక్కడ కూడా 2 రోజులు 3 రోజుల తర్వాత ఈడీ అనేది ముగిసింది. అంటే దానికి సంబంధించినటువంటి ఎవరైతే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా ఒక హోటల్లో ములాఖత్ కావడం జరిగింది. అక్కడ పూర్తిగా ఈ ఈడీకి సంబంధించింది అంటే మాఫీ అయిపోయింది. అంటే కేవలం ఇది కక్షపూరితంగా పెట్టేటువంటి కేసులు ఇలా దేశవ్యాప్తంగా దాదాపు 5-6 వేల కేసులు అయినాయి ఈడీ కేసులు. ఈ ఈడీ కేసులు దాదాపు బీజేపీ పెడుతున్నటువంటి దాదాపు 5 నుంచి 6 వేల కేసులు దేశవ్యాప్తంగా. వాళ్ళని కలిస్తే ఆ కేసు మాఫీ, లేకపోతే కక్ష, ఇట్లా జరుగుతుంది. అంటే వాళ్ళ మాట ఇంటే ఒకటి, వాళ్ళ మాట వినకపోతే వీళ్ళ ద్వారా ఏంది ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ ఉన్నటువంటి అక్కడ అదానికి సంబంధించిన వాళ్ళతో వీళ్ళతోనే ఒక హోటల్ కలవడం ద్వారా ఈడీ కేసు అనేది ఇక్కడ చర్చ లేదు. అంటే ఇలా కేవలం కక్షపూరితంగా ఈ ప్రభుత్వాలు నడిపిస్తుంది. అంటే అవి కూడా చట్టబద్ధమైన సంస్థలు కూడా పూర్తిగా అంటే రాజకీయ నాయకుల చేతుల్లో అవి అట్లా వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. అంటే ఈరోజు ఇప్పటి వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాదాపు 3 నెలలు 4 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు ఆ ఈడీకి సంబంధించి ఊసు లేదు పాసు లేదు. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక న్యాయం, ఇంకో వ్యక్తికి ఇంకో న్యాయమా? ఇలా ఏం జరుగుతుంది దేశంలో? ప్రజాస్వామ్యంలో ఇలా రాజ్యాంగాన్ని గౌరవించుకోవడం ఇదేనా? అంటే ఇలా చూస్తున్నటువంటి పరిస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్కేమో ఇక్కడ ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి హామీలపైన బండి సంజయ్ మాట్లాడు, కిషన్ రెడ్డి మాట్లాడు. అవునండి, తెలంగాణ రైతులు బీజేపీలో కూడా రైతులే కదా. కరీంనగర్ పార్లమెంట్ కింద రైతులు లేదా? ఈ బండి సంజయ్ ఎందుకు మాట్లాడాడు? రైతుల గురించి రైతు భరోసా నువ్వు 15,000 ఇస్తాను, నువ్వు ఎందుకు ఇస్తలేవు అని చెప్పి రేవంత్ రెడ్డి ఎందుకో ప్రశ్నిస్తలేడు. ఇదే కిషన్ రెడ్డి ఎందుకో మాట్లాడతలేడు. మహిళలకు సంబంధించినటువంటి 2,500 ఏమైనా అని చెప్పి ఎందుకు మాట్లాడతలేరు? వీళ్ళు తులం బంగారం ఎటువైందని ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ వీళ్ళంతా కూడా ములాఖత్. కాబట్టి ప్రజల పక్షాన ఉన్నది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ. ఎప్పటికి కూడా ప్రజలకు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటి కూడా నెరవేర్చేంత వరకు కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ను అడుగడుగున కూడా నిలదీస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియదు. మీరు చెప్తున్నారు ఇప్పుడు బీజేపీ ఇంకా కాంగ్రెస్ 2 ములాఖత్ అని చెప్పేసి. బట్ నిన్న చూసుకుంటే ప్రస్తుత ఎంపీ రఘునందన్ రావు గారిని అరెస్ట్ చేశారు పటాన్చెరు
పోలీస్ స్టేషన్లో. మరి దీన్ని ఎలా చూస్తారు? అంటే ఏమున్నా ఇప్పుడు అరెస్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది? కొంత ఏదో మనం మరీ అట్లా చూపించడానికి అది. అంటే ఇగో అరెస్ట్ చేసినాము, ఇగో రఘునందన్ రావు బీజేపీ ఎంపీ కదా మీదకు మేము అరెస్ట్ చేసినామని. వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి డైరెక్షన్లో నడుస్తారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్లో నడుస్తున్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళంతా కూడా ములాఖతే నడిపిస్తారు. అంతా ఒక డ్రామా. ఎక్కడ కూడా ఏం చేసేది లేదు. వీళ్ళు ప్రజల పక్షాన నిలబడాలి. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు 6 గ్యారెంటీల గురించి మాట్లాడాలి కదా. వీళ్ళు ఏ నాయకుడు కూడా బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నారు. ఇలా సన్నోట్లకు 500 ఇస్తాను బోనస్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతురా? ఇలా సన్నోట్లకు 500 ఎందుకు ఇవ్వలేదు బోనస్లు? నువ్వు ప్రకటించినావు కదా, సన్నోట్లకు 500 బోనస్లు ఇచ్చినావా? ఎందుకు ఇవ్వలేదు? తులం బంగారం ఇప్పటికీ ఎంతోమంది ఇలా పెళ్లి చేసుకున్న తులం బంగారం ఇచ్చిందా ఈ ప్రభుత్వం? 2500 ఇచ్చిందా మహిళలకు? ఇట్లా ఏమి ఇలా ఏమున్నాయి అరెస్ట్ చేసినామంటే ఇగో మేము మాట్లాడుతున్నాం కదా. ఇగో ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితిలో ఓన్లీ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కక్షపూరితంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులను అక్రమ కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, నానా రకాల ఇబ్బంది పెట్టడం తప్ప వీళ్ళు బీజేపీ వాళ్ళని ఎవరిని ఏమంటారని ఎవరన్నా ఏమన్నా అంటే చూసినావు కదా నిన్న రఘునందన్ రావు అరెస్ట్ చేసిన. ఏముంటుంది? ఒక డ్రామా అది. అరెస్ట్ లేదు, పాడలేదు ఆడ. ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతుండగా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఒక లేడీ మీడియాతో మాట్లాడుతూ 2500 మొత్తం అందరికీ ఇచ్చేశారు, తెలంగాణలో అందరికీ వస్తున్నాయి ఇప్పటికి ప్రస్తుతం అని చెప్పి మొత్తం చెప్పారు. దీనిపైన మీరు అదే ఇప్పుడు చెప్తే కదా ఈ రేవంత్ రెడ్డి పోయి తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా సక్సెస్. 6 గ్యారెంటీలు సక్సెస్, 420 హామీలు సక్సెస్. కాబట్టి వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్మి, రేవంత్ రెడ్డి మాటలు నమ్మి వాళ్ళకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మహిళా నాయకురాలు కూడా ఢిల్లీలో చెప్పింది ఎలక్షన్ల ప్రచారంలో. తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 2500 రేవంత్ రెడ్డి సర్కారు ఇస్తున్నారు. ఇలా రమ్మనండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలను అడగండి, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని అడగండి, మీరే అడగండి. వీళ్ళైతే తప్పుడు మాటలు అంటే రేవంత్ రెడ్డి ఎంత తప్పుడు ప్రచారం అనేది వాళ్ళని కూడా ఒప్పించేసాడు. అంటే ఒక పార్టీ ఏఐసిసి నాయకులను కూడా, ఏఐసిసి నాయకురాలను కూడా ఇగో తెలంగాణలో పూర్తిగా సక్సెస్ అయింది ఈ స్కీము, 2500 ఇచ్చినాము కాబట్టి ఇగో రేపు ఢిల్లీలో కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పాడు. అబద్ధం మాటలు అంటే వాళ్ళని కూడా మాట్లాడే స్థాయికి తీసుకుపోయాడు. అంటే రేవంత్ రెడ్డి ఎంత దొంగ ఇప్పుడు ఈ మాటలు చెప్తుంటే అర్థమవుతుంది. అంటే ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకురాలు, మహిళా నాయకురాలు తెలంగాణలో ఉన్నటువంటి ఒక స్కీమ్ గురించి అంటే ఆమెకు కూడా అబద్ధం చెప్పి ఆమె నోటితోని కూడా అక్కడ తెలంగాణలో సక్సెస్ అయింది, 2500 మహిళలకు ఇచ్చినాం, మీరు కూడా ఇక్కడ చెప్పండి అని చెప్పి అబద్ధం మాటలు ఢిల్లీలో ఉన్నటువంటి ఎలక్షన్ సందర్భంగా అక్కడ మాట్లాడుతున్నారు. అంటే ఎంత ఘోరం ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఒకసారి అర్థం చేసుకోండి. అంటే తెలంగాణ ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఇవే మాటలు ఈ తెలంగాణకు సంబంధించిన 6 గ్యారెంటీల గురించి మహారాష్ట్రలో చెప్తే మహారాష్ట్ర ప్రజలు తిప్పి కొడితే కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో చూసారు. ఇలా ఢిల్లీలో కూడా గదే పరిస్థితి అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు కానీ కాంగ్రెస్ మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు ఈ ప్రజలు. థ్యాంక్ యూ.